దేవుని సంగమం దేవుని ద్వారా ఈ యొక్క సమయం ముందు చేరువచ్చిన అందరికీ ప్రభునామాలు గ్రంథంలో నుండి మరొకసారి యొక్క లేఖన భాగం చదువుకున్నాము. ఆది కాండము 43వ అధ్యాయము 14వ వచనము. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనని వారితో చెప్పాను. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో సర్వశక్తుడైన దేవుడు తనకు తానుగా మనుషులమైన మనందరికీ దేవుడు తనకు తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరయ్యా ఆయన అంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అని ఆయనకు పేరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అబద్ధమాడుట అసంభవం, నీతి తప్పుట అసంభవం. కనుక ఆయన కేవలము మంచి లక్షణములు కలిగిన దేవుడుగా మనకు దివ్య గ్రంథంలో కనపడతాడు. తనకు తానుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినాడు ప్రియ దేవుని సంగమం. కనుక ఆయన ఆ సర్వశక్తుడైన తనకు తానుగా ఉన్నవాడు సర్వశక్తుడైనటువంటి దేవుడుగా మనకు ఇక లేఖన భాగంలో కనపడుతూ ఉంది. అలాగే చూడండి, ఆయన ఇంకా తనకు తానుగా ఏ రీతిగా ఏ విధంగా ఆయన మహిమ కనపరుచుకున్నాడో, ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడో కొన్ని లేఖన భాగాలు పరిశీలించమండి. నిర్గమ కాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడు నాయన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుడు మీదికి రప్పించుచు. ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు? రోషము కలిగిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుడి సంగం. తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన చెప్పిన మాట వినని పక్షములో ఆయన రోషము కలిగిన దేవుడు కనుక ఆయన ఆవేశము, ఆయన రౌద్రము మన మీద పడకుండా ఉండాలంటే మనం ఆయన మాట వినే పిల్లలంగా ఉండాలని లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ఆయన ఆ రోషం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన రోషముగా ఉన్నప్పటికీ ఆయన కోపము క్షణిక మాత్రమే అని రాయబడుతూ వచ్చినారు. రోషం కలిగిన దేవుడే కానీ ఆయన ఆవేశం కానీ క్షణిక మాత్రమే ఉండను. ఎల్లప్పుడూ ఆయన కోపించినట్లయితే మనం ఎవరు కూడా జీవించలేము. అసలు నరమాత్రమైనటువంటి మనము ఆయన ఎప్పుడు ఒకే కోపంగా ఉన్నట్లయితే మనం ఎవరు కూడా జీవించలేని వారం అవుతాం. కనుక ఆయన లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, ఆయన దయామయుడు, కరుణామయుడు, కృప కలిగిన దేవుడు, ఆదరించు దేవుడు, కరుణించు దేవుడు. కనుక ఆయన రోషము కలిగిన దేవుడు అయినప్పటికీ ఆయన ప్రతి విషయంలో మనము బాగుండాలనే కోరుతూ వస్తున్నటువంటి దేవుడు ప్రియ దేవుడి సంగమం. అందుకే మనము ఆయన రోషాగ్నికి మనం మీద బలైనట్లయితే మన యొక్క దోషములు మన పిల్లల తరము దేవుడు వారి మీద వేసే దేవుడుగా ఇక్కడ పాత నిబంధనలో మనకు రాయిస్తూ వచ్చినాడు. ఒక్కొక్కరి పిల్లలను ఎక్కువ ప్రేమిస్తుంటాం. తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకే శిక్ష వేయడు. ఏం చేస్తాడంటే ఎంతలా ప్రేమిస్తున్నారో వారి మీద శిక్ష వేసి వారి బాధను దేవుడు చూస్తారు. వారికే బాధ పెట్టనంటారు. వారు ఎంతలా ప్రేమించినారో ఆ ప్రేమించిన వారి మీద ఆయన రౌద్రము లేక ఆయన ఉగ్రత పడుతుంది ప్రియులారా. కనుక మనము ఆయన ఉగ్రత తప్పించుకోవాలంటే మనము ఆయనకు కోపం తెప్పించే వారిగా ఉండకుండా
ఆయనకు లోబడే పిల్లలంగా ఉండాలని ఈ లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. కనుక ఆయన రోషం కలిగిన దేవుడుగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు. ఇందాక భాగంలో లేఖన భాగంలో సర్వశక్తుడైనటువంటి దేవుడుగా కనపడతాడు. ఇంకా చూడండి, ఆయన ప్రత్యక్షతలు ఏ రకంగా మనం గమనించగలము. చూడండి గ్రంథంలో నుండి అదే నిర్గమ కాండము 15వ వచనము 3వ వచనము చూస్తాం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయనంట యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యుద్ధశూరుడైనటువంటి యెహోవా. కనుక ఆయన దావీదు ఈ నీతి గల యెహోవా దేవుడు యుద్ధశూరుడు కనుక ఆయన ముందు గొలియాతు అనబడినటువంటి బలమైన 6 మూరల జానడు ఎత్తు కలిగినటువంటి బలమైన కటౌట్ లేక ఆ వ్యక్తి నిలబడినప్పుడు దావీదు ఆ చిన్నపిల్లవాడైనప్పటికీ భయపడలేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తనకి తెలియదు. దేవుని అడుగుజాడల్లో లేక దేవుని భయం కలిగినటువంటి జనం కాదు ఇతను. జనంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఇతను కేవలం దేవుని భయం లేనటువంటి ఆ యొక్క దేవుని ఆలోచనలే తెలియనటువంటి వీడు ఏం చేస్తాడు? యుద్ధము నాదైతే కాదు కానీ యుద్ధము యెహోవాది అని అక్కడ పలికి అతని తల నరికినట్టుగా మనము జీవ గ్రంథంలో చూస్తాం. కనుక ఆయన పేరు యెహోవా, ఆయనకు యుద్ధశూరుడు అనే పేరు కూడా మనము జీవ గ్రంథంలో చూడగలుగుతున్నాము. కనుక యుద్ధశూరుడైనటువంటి యెహోవా మనకు పరమందున్నాడు. ప్రియ దేవుని సంఘం, యుద్ధశూరుడైన సర్వశక్తిమంతుడు ఆయన. ఎప్పుడు కూడా కోపించినట్లయితే మనము ఎవరము భూమి మీద ఉండలేము. కనుక శనికి మాత్రం కోపించులోనే మనము నాశనం అయిపోతాం. కనుక ఆయన కోపాగ్నికి మనము బలి కాకుండా చూసుకోవాలంటే ఆయన మాట వినే పిల్లలుగా మనము ఉండాలి. చూడండి, అదే 15వ అధ్యాయంలో 11వ వచనము మాట మనం చూస్తాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడును? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట యెహోవా మాట్లాడుతున్నాడు. భక్తుడు దేవునితో, యెహోవా వేల్పులలో ఈ లోక కోటాను కోట్ల దేవుళ్ళు అనబడిన వారిలో నీ వంటి వాడేవాడు? ఈ లోకంలో కోటాను కోట్ల దేవుళ్ళు అనబడిన వారిలో నీ వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని భక్తుడు దేవునితో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ, నీ వంటి వాడు ఎవడున్నాడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, నీలాంటి పరిశుద్ధత కలిగిన వాడు ఎవడున్నాడు? పరిశుద్ధత కలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్పితే, ఆ సృష్టికర్త అయిన దేవుడు తప్పితే ఎవరు పరిశుద్ధుడు? ఎవరు నీతిమంతుడు? ఎవడు యథార్థవంతుడు? అందరము పాపులమే. ఏ భేదం లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్తున్నాడు, యూదా దేశస్తున్నాడు లేదు. అందరము పాపము చేసి త్రోవ తప్పిన బ్రతుకులలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన వరమును పొందుకోమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధతలో నీ వంటి వాడు ఎవడు? మహనీయుడవు నీవు పరిశుద్ధతలో.
నీ వంటి వాడు వేల్పులలో ఈ లోక దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరు పరిశుద్ధుడు? నీ వంటి వాడు ఎవడు? అసలు స్తుతి కీర్తనలను బట్టి నీవు స్తుతికి అర్హుడవు నీవే. స్తుతులు చెల్లించుటలో నీకు మించిన వాడు లేడయ్యా అని భక్తుడు రాయిస్తూ వచ్చిన ఆ మాటలు ప్రియులారా. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? ఆయన చేసినటువంటి అద్భుతులు చాలా గొప్పలు. ఈ లోక సంబంధమైన అపవాదిగాడు కూడా అద్భుతములు చేశాడు, కానీ అవి క్షణిక మాత్రమే, కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు లేక కొన్ని రోజులు అంతే. దేవుడు చేసే అద్భుతములు శాశ్వతములు. అవి కంటికి కనపరిచి ఆ యొక్క ప్రత్యక్షతలో చూపించే దేవుడు ఎన్నో గ్రంథంలో మనకు ఆయన ప్రత్యక్షతలో కనపరిచినాడు. సముద్రాన్ని వేరు చేయడం, ఆ యొక్క సముద్రాన్ని వేరు చేసి ఆ నీటిని గోడలుగా నిలవబడేలా చేయడం, లేక నీటిని రాశిగా కుప్పగా చేయ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనకు ప్రకృతి లోపడుతుంది, ప్రతి భూజంతువు లోబడుతుంది. గాడిద లోబడింది, కాకి లోబడింది, పావురం లోబడింది, ఇంకా చాలా ఆయనకు లోబడుతూ వచ్చింది. ప్రకృతి లోబడింది, జంతువులు లోబడుతున్నాయి, కానీ మనిషి ఒకడు లోబడలేని పరిస్థితిగా మనము ఉన్నాం. మనం కూడా లోబడినట్లయితే మనం ఆయన పిల్లలం అవుతాం, ఆయన బిడ్డలం అవుతాం, ఆయన కుమారులం అవుతాం, ఆయన వంటి వారం అవుతాం. అందుకే నా బిడ్డలు, నేను పరిశుద్ధుడైన ప్రకారము సమస్త విషయంలో నా పిల్లలు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని కోరినటువంటి ఏకైక గొప్పదైన పరిశుద్ధ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. కనుక ఆయన స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజనీయుడు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు అని మనకు ఈ యొక్క భక్తుడు గ్రంథంలో వ్రాయించినాడు పిల్లలు. కనుక తానుగా ప్రత్యక్షత పరుచుకుంటున్నటువంటి గొప్ప దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆయన బండను కొట్టి నీటిని బండలో నుండి నీరు ఇచ్చినాడు, సముద్రాలను చీల్చినాడు, ఆ యొక్క ఐగుప్తు నుండి ఆ దాసత్యం నుండి విడిపించినాడు దేవుడు. చాలా చాలా అద్భుత కార్యాలు. కర్ర కింద వేస్తే పాము పట్టుకుంటే మళ్ళీ కర్ర, మేఘ స్తంభాలు, రాత్రిపూట మేఘ స్తంభము, పగలు పూట మేఘ స్తంభాలు ఉంటూ దేవుని కృప, ఆ ప్రత్యక్షత చాలా రకాలుగా మనకు ఈ యొక్క 40 సంవత్సరాలు ఆ కనాను దేశము చేరేంత వరకు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేస్తూ వచ్చినాడు. ఆహార విషయంలో మన్నాను కురిపించినాడు. మాంసం కావాలంటే పూరీలను 3 ఎత్తు భూమి మీద 3 ఎత్తు ఉండే పూరీలను పరిచినాడు. ఆయన భూమి మీద అడిగినదంతా ఇచ్చుకుంటూ వచ్చినాడు దేవుడు. ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని సూచక్రియలు చేసినాడు. కనుక ఆయన అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడేవాడు, నీలాగా అద్భుతములు చేసే ఈ యొక్క వేల్పులలో ఎవరన్నా ఉన్నారా అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుడి సంగతి. చూడండి, అదే నిర్గమకాండము 3వ అధ్యాయము ఆయన ప్రత్యక్షతలు మనము గమనించుదాం ప్రియ దేవుడి సంగతి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నామండి. మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలులకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమని చెప్పవలనని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపనని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలనని. ఇప్పుడు ఇక మోసే, అయ్యా నీ గురించి
నీ గురించి నీవు చెప్పినటువంటి మాటలను బట్టి, నీ యొక్క గొప్పదైన ఆలోచనలు, నీవు దేవుడవని, నీవు సర్వశక్తివంతుడవని వాళ్ళు ఏమని చెప్తే వాళ్ళు నమ్ముతారు. నీ పేరు ఏమి అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నా పేరు ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఆయన మొదటి నుండి ఆది అంతము వరకు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన పలికితే కలిగేటటువంటి స్వభావంతో కలిగి ఉన్నాడు. ఆయన స్వయంభవుడు, ఆయనగా ఉన్నవాడు, అనువాడు. ఈ మాట చెప్పు ఇశ్రాయేలీయుల ప్రజలకు. ఎవరు ఆయనంటే ఆయన ఉన్నవాడంట. ఆయన మాట మాట్లాడితే అది కలిగే దేవుడుగా ఉన్నాడని చెప్పు అని మోషే చెప్పడం మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన ప్రత్యక్షత ఎలా కనపరుచుకున్నాడు? ఉన్నవాడునై అనువాడునై ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు, ప్రియ దేవుని సంఘం. చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము ముగించుకుందాము. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము మాట మనము పరిశీలిద్దాం. 10వ వచనం నుండి చదువుతున్నాము. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి వరినను నీతో చెప్పును. ఈ యొక్క లోకము దాని సర్వ పరిపూర్ణత నావే అంటున్నాడు దేవుడు. కలుగజేసిన వానిగా నావే అవి అని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంఘం. ఈ యొక్క కొండలు, ఈ యొక్క మృగములు, ఈ కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా. ఈ కొండలలోని పక్షులన్నీ నావే కదా. నేను ఈ పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని స్వాదులు నా వశమై ఉన్నవి. అన్నీ ఆయన వశమై ఉన్నాయి. ఓవరాల్గా సైతానుతో సహా ఫైనల్ రిమోట్ అన్ని ప్రభు చెప్పినట్టు జరగాల్సింది. అందుకే ఏవు దగ్గర వాడు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయలేకపోయినాడు, డైరెక్ట్గా వచ్చి ఆయనను శోధించలేకపోయినాడు. ఎందుకు శోధించలేకపోయినాడంటే యెహోవా యోబు ఆ యొక్క స్థలం చుట్టూ కంచె వేసి ఉన్నాడు. అతడు ఏమి చేయలేడు. దేవుని నుండి ఆజ్ఞ తీసుకుని వస్తేనే అతడు చేయగలడు. ఒక మనిషిని సైతాను ఏమి చేయలేడు. కానీ హృదయ ఆలోచనలోకి వెళ్ళి వారి తనను తాను నాశనం చేస్తాడు. వారి హృదయంలోకి పిచ్చి మారిన పనికి మారిన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు పెట్టి నాశనం చేయగలడే కానీ మామూలుగా వాడు ఏమి చేయలేడు అపవాడు. అందుకే నీవు యోగుకు కంచె వేసిన కదా, నేను అతన్ని ఏం చేయలేదని పర్మిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ శరీరం మీద ఆ కురుకులు పుట్టించి శరీరాన్ని బాధ పెట్టే ప్రయోగం యొక్క అపవాదిగాడు అక్కడ చేసినట్టుగా మనం చూస్తాం. కనుక పర్మిషన్తోనే సాతానుగాడు చేస్తాడు. చివరికి దేవుని కండిషన్లో సమస్తం ఉంది ప్రియ దేవుని సంగతి. సైతానుగాడు కూడా దేవుని కండిషన్లోనే ఉంటాడు. కాకపోతే వానికి ఇచ్చినటువంటి ఫ్రీని బట్టి, లేక వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి, లేక ఆ యొక్క ఆ కెరూబు, ఆ ఉదయకాలపు దేవుని ఆరాధించే ఆ కెరూబు అయినటువంటి లూసిఫరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి, లేక ఇచ్చినటువంటి అద్భుతములు బట్టి వాడు అన్ని దేవుని దగ్గర చూసి నేర్చుకొని ఆ నేర్చుకున్న వాటిని ప్రయోగిస్తూ ఉంటాడు. దేవుడు ఏమంటే అతని తోసివేసినప్పటికీ, ఆ సాతాను కానీ పరలోక రాజ్యం నుండి త్రోసివేసినప్పటికీ త్రోసివేశాడే కానీ అతనిలోని శక్తులను, లేక ఆ అద్భుత కార్యములు చేయగలిగిన ఆ శక్తులన్నిటినీ దేవుడు రివర్స్గా తీసుకోలేదు. త్రోసివేసినాడు కానీ శక్తులన్నీ వానికి అలాగనే వచ్చినాడు. కానీ ఏమి శక్తులున్నా ఏమి ఉన్నా కూడా వాడు మనిషిని హృదయ ఆలోచనలతో దెబ్బతీయగలడు కానీ డైరెక్ట్గా మనిషిని చంపేసే అధికారం మనకి లేదు. ఆ అధికారం కావాలంటే దేవుడి నుండి రావాల్సింది.
కనుక వాడు మన హృదయంలోకి చేరి మనము నాశనం చేయగలడు, కానీ డైరెక్ట్గా మనము నాశనం అయితే చేయగలడు. హృదయ ఆలోచనల చేత మనము పిచ్చివాడిని వెర్రివాడిని చేసి లోకంలో అవమానపరిచి ఆ విధంగా నష్టపరుస్తాడే, కానీ అపవాదిగాడు డైరెక్ట్గా వాడు ఏం చేయలేడు. కనుక సమస్తము ఆయన కండిషన్లో క్రీస్తు లేక యెహోవా లేక పరిశుద్ధాత్మ దేవుని కండిషన్లో ఉంటాయి ప్రియ దేవుని సంఘం. కనుక ఆయన అన్నీ నా మాట వింటాయి, పక్షాదులు నా మాట వింటాయి, పక్షులని నేను ఎరుగుదును, ఈ లోకము దానికి పరిపూర్ణంత నావే అని దేవుడు ఇక్కడ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుడు ఆయన ఏమైనా దేవుడు, ఆయన శక్తి ఏమిటి అన్నీ తెలుపుకుంటున్నటువంటి దేవుడు లోకానికి ప్రియ దేవుడు ఇస్తున్నాడు. చివరిగా మాటలు చూసుకొని ముగించుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం చదువుతుంది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. కనుక ఈయన ఎవరయ్యా అంటే మన దేవుడు శాశ్వతుడైన దేవుడైన శాశ్వతముగా ఉన్నటువంటి దేవుడు. ఆది అంతము ఆయనే, ఉన్నవాడు అన్నవాడు ఆయనే, ఆయన మొదటిగా ఉన్నవాడు, ఆ కడవ చివరిగా ఉన్నవాడు, అన్నీ ఆయనే. శాశ్వత కాలము ఆయన ఉన్నవాడుగా మనకు కనపడతాడు. శాశ్వతము ఆయన, అశాశ్వతము కానిటువంటి దేవుడు కాదని. ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక అట్టి దేవుని కలిగి ఉన్న మనము ఆయన ఆలోచన విధానంలో మనం పెరిగినట్లయితే, మన పిల్లలను పెంచినట్లయితే మనము ధన్యులమవుతాము. మన పిల్లలు ధన్యులవుతారు. ఎందుకు ధన్యులవుతారు? మనము ధన్యులమవుతాం, పిల్లలు ధన్యులమవుతారు అంటే ఆయన వాక్య అడుగు జాడల్లో లేక ఆయన నోటి మాటల యందు నడుచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి దేవుని నోటి భయము చేత ఆయన ఆజ్ఞల చేత కట్టబడి దిద్దబడి మనము బ్రతుకుతుంటే మనము ధన్యులము. మనము ఆయన సన్నిధిలో ఉండగలము. అపవాది గాని చేతిలో నుండి విడిపింపబడి ఆ నిత్య నరకాగ్నిలో నుండి తొలగింపబడి మనము క్రీస్తు దగ్గర, క్రీస్తు పిల్లలముగా, క్రీస్తు సైనికులముగా, క్రీస్తు స్నేహితులముగా, క్రీస్తు దాసులముగా, క్రీస్తు పరిచారకులముగా, క్రీస్తును ధరించుకొని క్రీస్తు వంటి వారినిగా మనం క్రీస్తు దగ్గర మనం ఉంటాం ప్రియ దేవుని సంఘం. కనుక మనము ఆ శాశ్వతమైన దేవుణ్ణి కనుగొని ఆయన ఆలోచన విధానాన్ని కనుగొంటున్నాలి. ఆయన ప్రేమ ఏంటి అని ప్రతిరోజు గ్రంథంలో మనం పరిశీలిస్తుండాలి, తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకునే కొద్ది మనము తెలుసుకుంటూ తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం బైబిల్ ఎన్ని మాటలు చదివినా, ఎంత చదివినా ఆయన అర్థమవుతూనే ఉంటాడు. ఈరోజు ఒకే వచనం చదువుకుంటే ఈరోజు ఒక రకంగా వాక్యం అర్థమవుతే రేపు ఇంకొక రకంగా ఇంకొక కోణంలో వాక్యం అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క తేనె లాంటి వాక్యం అనే వాక్యమును దేవుడు జుంటి తేనె దారాల కన్నా మధురమైనది అంటే ఒకే వాక్యాన్ని ఎన్ని మాటలు చదివినా కూడా ఒక్కొక్క కొత్త కోణంలో దేవుడు అర్థమవుతూ ఆయన ప్రత్యక్షత బయలుపరుస్తూ ఆయన ప్రేమను తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే భక్తులు అలాగా చెప్పగలిగినారు ప్రియ దేవుని సంగమ. అంత తీయనైనది, అంత కమ్మనైనది, అంత సర్వశక్తిమంతుడు దేవుడు ప్రియ దేవుని సంగమ. ఆయనను వర్ణించడానికి నా తెలుగులో పదాలు చాలవు. ఇంకా ఏది మాట్లాడితే ఆయన మహిమపరచబడతాడు, లేక ఎంత బాగా తెలుగు భాషలో ఆయనను స్తుతించగలమని ఎత్తులాడితే ఆ యొక్క పదాలు మనకు ఎన్ని పట్టుకున్నా చాలా అన్నటువంటి అంత స్తుతింపదగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువా. చివరి మాటగా చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము. చివరి మాటగా కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10
చదువుకున్నాం. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. పర్వతములు భూమి పుట్టక మునుపే యుగ యుగములు శాశ్వత కాలమైన దేవుడవు నీవే తండ్రి అని భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయిస్తున్నటువంటి మాట. పర్వతములు పుట్టక మునుపు భూమి లోకము పుట్టక మునుపు ఆయన యుగ యుగములు నీవే దేవుడవు. ఇవి ఉన్నా లేకున్నా కూడా నీవే శాశ్వతమైన నిత్యుడవు తండ్రివి, శాశ్వతమైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, స్వయంభవుడవు, అనుగాడవు, ఉన్నవాడవు. ఆయన పేరు చూడండి, రోషం కలిగిన దేవుడు. ఇందాక చదువుకున్నాం. చాలా క్వాలిటీస్, మంచి లక్షణాలు కలిగినటువంటి, కృప కలిగిన, కృప వెంబడి కృపనిచ్చే దేవుడు, మహిమ నుండి అధిక మహిమలోకి పంపే దేవుడు, సత్యము నుండి సర్వసత్యమైన క్రీస్తులకి నడిపించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుణ్ణి మనము రోజుకు ఒక మేరను కలుసుకొని ఆయన కొన్ని మాటలతో మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది దేవుని ఆలోచన. కనుక అతి దివ్య గ్రంథంలో నుండి ప్రతి దినము కొన్ని మాటలతో మనం సరి చేయబడదాం. ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు మన ఆలోచన విధానాన్ని, మన సరిలేని ఆలోచన విధానాన్ని సరి అయిన బైబిల్తో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. కనుక అటు స్థితిలో మనము పరిశుద్ధ ఆత్మదేవుని కృపను పొందుకొని, ఆయన పరిశుద్ధ ఆత్మదేవుని శక్తిని పొందుకొని ముందుకు వెళ్దామండి. దేవుడి కొద్ది మాటలు దీవించినాక తలవంచినట్లయితే చిన్న ప్రార్థన. మహిమ కలిగిన ప్రభావ పరిశుద్ధ